हेलो गाइस वेलकम टू एनिमे एक्सप्लेनेशन को आपका स्वागत है। ఈ రోజు వీడియోలో మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 9, 10, 11 ని కవర్ చేయబోతున్నాం। ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే గనుక ఛానల్లో ఉంటాయి చూసేయండి। వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రీక్యాప్। ప్రీవియస్ ఎపిసోడ్ లో జిన్వు స్పైడర్ బీస్ట్ తో ఫైట్ చేసి ఆ స్పైడర్ బీస్ట్ ని డిఫీట్ చేస్తాడు। ఆ తర్వాత అక్కడికి హాంగ్ దోంగ్ సోక్ వాళ్ళు వచ్చి యోజిన్ హోని ఇంకా జిన్వుని చంపేద్దాం అనుకుంటారు। వాళ్ళని చంపేయమని చెప్పి తనకి నోటిఫికేషన్ రావడంతో జిన్వు వాళ్ళందరినీ చంపేస్తాడు। యోజిన్ హో జిన్వుని తనతో పాటు టీమ్ అప్ అవ్వమంటే ఫస్ట్ జిన్వు రిఫ్యూజ్ చేస్తాడు। ఆ తర్వాత జిన్వు తన ట్రైనింగ్ లో భాగంగా తన డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేస్తా ఉంటే తనకు ఒక సీక్రెట్ బ్లాసమ్ కి సంథింగ్ ఏదో కీ వస్తుంది। ఆ కీని ఓపెన్ చేసి తను ఒక ఎస్ ర్యాంక్ లెవెల్ డంజన్ లోకి వెళ్లి అక్కడ ఒక గేట్ కీపర్ వుల్ఫ్ తో ఫైట్ చేస్తాడు। దాంతో ఫైట్ చేసి ఆల్మోస్ట్ చనిపోతున్నాడు అన్న టైంలో దాన్ని డిఫీట్ చేస్తాడు। ఆ తర్వాత జిన్వుకి ఒక రియలైజేషన్ వచ్చి యోజిన్ హో ఇచ్చిన ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి తనతో పాటు టీమప్ అవుతాడు। ఈ గ్యాప్ లో తను తొందరగా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడే ఒక డి ర్యాంక్ డంజన్ మిషన్ వస్తుంది। ఇంకా అక్కడికి వెళ్తారు। అక్కడ డబుల్ డంజన్ లో తనతో పాటు ఉన్న 5 ఇంకా కాంగ్ తైషిక్ 3 జైలర్స్ నిజంగా నోరు తిరగలేదు బ్రో అక్కడ వాళ్ళంతా అలా డంజన్ లోకి వెళ్లాలని చూస్తారు। ఇక్కడతో రీక్యాప్ అయిపోయింది। ఎపిసోడ్ 9 యు హ్యావ్ బీన్ హైడింగ్ యువర్ స్కిల్స్। ఇక్కడ వీళ్ళందరూ ఆ డంజన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని గాబ్లిన్స్ వస్తాయి। వాటినన్నిటిని డిఫీట్ చేసి అలా ముందుకు వెళ్తే వీళ్ళకి 3 దారులు సపరేట్ అయ్యి ఉంటాయి। వీళ్ళతో పాటు వచ్చిన కాంగ్ తైషిక్ ఇక్కడ మనం సపరేట్ అవుదాం, అప్పుడు ఎవరి దగ్గర అయితే బాస్ ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం, ఈ ప్రిజనర్ ని నేను తీసుకువెళ్తా అనేసి అంటారు। జిన్వు, జోహి, మిస్టర్ సాంగ్ వీళ్ళు 3 లెఫ్ట్ సైడ్ కి వెళ్తారు। మధ్యలోనేమో మిస్టర్ కిమ్, మిస్టర్ కాంగ్ వెళ్తారు। వీళ్ళు అలా లోపలికి వెళ్ళిన తర్వాత మిస్టర్ కాంగ్, మిస్టర్ కిమ్ అక్కడున్న గాబ్లిన్స్ ని చంపేసి జిన్వుకి సారీ చెప్పాలి అని డిసైడ్ అవుతారు। మనం పెద్దవాళ్ళం, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న హంటర్స్ అయినా సరే పోయినసారి డబుల్ డంజన్ లో జిన్వుని వెనక వదిలేసి వచ్చేసాం, అప్పటి నుంచి నాకు అదోలా ఉంది, ఇందాక తను చూసినప్పటి నుంచి తనకు సారీ చెప్పాలనిపిస్తుంది, మనం బయటికి వెళ్ళిన తర్వాత తనకి మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అవుతారు। కాంగ్ తైషిక్ ఇక్కడ ఇంకా ఈ 3 జైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ గాబ్లిన్స్ ని ఫినిష్ చేసిన తర్వాత కాంగ్ తైషిక్ ఇలా అడుగుతాడు, మీరు గాబ్లిన్స్ ని ఇలా చంపేశారు, ఆ ప్లేస్ లో హంటర్స్ ఉన్నా మనుషులున్నా ఇలానే చేస్తారా అనేసి అంటే వాటికి వీటికి తేడా ఏముంది, ఎవరున్నా మేము ఒకేలా చేస్తాం అనేసి అంటారు। ఇప్పుడే కాంగ్ తైషిక్ చిన్న అగ్రిమెంట్ గుర్తు తెచ్చుకుంటాడు। ఆ అగ్రిమెంట్ లో ఒక పర్సన్ ఈ జైలర్స్ 3 చంపేయండి, వీళ్ళు 3 మా కూతుర్ని అసల్ట్ చేశారు అంటే తెలుసు కదా, అదే ఆ అవమానం తట్టుకోలేక మా కూతురు ఉరేసుకొని చనిపోయింది, అది చూసి మా ఆవిడ హాస్పిటలైజ్ అయింది, మేము ఇంత బాధపడుతున్నా వీళ్ళు 3 మాత్రం ఆ జైల్లో హ్యాపీగా ఉంటున్నారు, అంతేకాదు వీళ్ళు 3 హంటర్స్, ఇప్పుడు నేను హైర్ చేసుకుంటుంది వీళ్ళు హంటర్స్ కాబట్టి వీళ్ళ లైఫ్ సెంటెన్స్ ని తగ్గించుకోవడానికి వీళ్ళు హంటింగ్ కి వెళ్ళొచ్చు, అలా వీళ్ళ లైఫ్ సెంటెన్స్ ని తగ్గించుకొని బయటకు వచ్చి బతుకుతారు, నా కూతురు మా ఆవిడ ఎట్లా నాశనం అయిపోయి నేను ఇలా బాధపడుతుంటే వాళ్ళు మాత్రం బయట తిరుగుతారా, ఇదెక్కడ న్యాయం, నీకు 3 బిలియన్ ఇస్తా వాళ్ళని చంపే అనేసి అంటే కాంగ్ తైషిక్ ఇలా ఆలోచిస్తున్నట్టు ఉంటది। కట్ చేస్తే ఇక్కడ డంజన్ లో వీళ్ళ 3కి ఇలా చెప్తాడు, మీ 3 మీదకి ఒక 100 గాబ్లిన్స్ వచ్చి అటాక్ చేసి మిమ్మల్ని చంపేశాయని చెప్పేసి అంటే వీళ్ళు షాక్ అయిపోతారు, వీళ్ళందరినీ కాంగ్ తైషిక్ చంపేస్తారు। లాస్ట్ గా ఒకని ఇలా పట్టుకునే టైంలోనే అక్కడ మిస్టర్ కాంగ్ ఇంకా మిస్టర్ కిమ్ కాంగ్ తైషిక్ ని చూసేస్తారు। కాంగ్ తైషిక్ నా ప్లాన్స్ ని ఇప్పుడు మార్చాల్సి వచ్చింది అని చెప్పి మిస్టర్ కాంగ్ ని మిస్టర్ కిమ్ ని అటాక్ చేస్తే మిస్టర్ కిమ్ గట్టిగా అరుస్తాడు, అది విని జిన్వు వాళ్ళు స్పీడ్ గా అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతారు। జిన్వు జోహికి మిస్టర్ కిమ్ ని జిన్వు జోహితో ఇలా చెప్తాడు మిస్టర్ కిమ్ ని హీల్ చేయని చెప్పి, తను వెంటనే అక్కడ హీల్ చేస్తా ఉంటే మిస్టర్ కిమ్ కొంచెం మెలకు అంటే మాట్లాడేలా వస్తాడు స్పృహలోకి। జిన్వుని చూస్తూ నేను బ్రతకలేను, మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా వేస్ట్ అయినస్ అంటే లేదు మీరు బ్రతకాలి అని చెప్పి జిన్వు అంటాడు। ఇంకా అది అవ్వదులే కిడ్ అని చెప్పేసి అంటూ పోయినసారి డబుల్ డంజన్ లో నిన్నొక్కడనే వదిలేసినందుకు క్షమించు, నేను నిజంగా ఈ డంజన్ మిషన్ కంప్లీట్ అయిపోతే సారీ చెప్దాం అనుకున్నా కానీ ఇలా జరిగింది, హోన్తోని గొమెన్నే అంటాడు, అంటే నేనన్నా అలాగా రియల్లీ సారీ అని చెప్పేసి అంటాడు। కట్ చేస్తే ఇదంతా వెనకాతల నుంచి కాంగ్ తైషిక్ గమనిస్తూ జోహిని అటాక్ చేద్దామని చెప్పి స్పీడ్ గా తన కత్తితో ఇలా వస్తే జిన్వు దాన్ని ఇలా ఆపేస్తాడు। మిస్టర్ సాంగ్ ఇలా అడుగుతాడు, నువ్వు హంటర్ అసోసియేషన్ లో ఇన్స్పెక్టర్ కదా, నువ్వు ఇలా చేస్తే నేను ఎవరు అడగరా అనేసి అంటే మిస్టర్ కాంగ్ ఇలా చెప్తాడు, నార్మల్ గా నా ప్లాన్ ఏంటంటే ఈ క్రిమినల్స్ మీదకి ఒక 100 గాబ్లిన్స్ వచ్చి వీళ్ళని చంపేసే అని చెప్పేసి అనుకున్నా, కానీ వీళ్ళిద్దరూ దాన్ని చూశారు, వాళ్ళని చంపా, ఇప్పుడు బయటికెళ్ళి నేనేం స్టోరీ చెప్తా అంటే ఈ హంటర్స్ 3 ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి ఇక్కడున్న మీ 5 చంపేసి ఈ డంజన్ బీస్ట్ తో ఫైట్ చేస్తున్న నా దగ్గరికి వచ్చారు, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక దాన్ని ఫైట్ చేసి వీళ్ళని చంపేసి
ఆ బీస్ట్ ని చంపి బయటికి వచ్చా అని చెప్తా అనేసి అంటారు. జిన్వు ఫైట్ చేద్దాం అనుకుంటాడు గానీ మిస్టర్ సాంగ్ ఆగు, నేను తను ఫైట్ చేస్తా, నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పి మిస్టర్ కాంగ్ తో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. ఫస్ట్ వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటున్నప్పుడు వెనకాతల నుంచి జోహి మిస్టర్ కాంగ్ ని హీల్ చేస్తా ఉంటది. వీళ్ళిద్దరూ బ్లేడ్స్ తో బానే అటాక్ చేస్తా ఉంటే మిస్టర్ కాంగ్ వాటి నుంచి తప్పించుకుంటూ పర్వాలేదు బానే అటాక్ చేస్తున్నావు అనేసి అంటారు. మిస్టర్ కాంగ్ మిస్టర్ సాంగ్ ని గట్టిగా ఇలా భుజం దగ్గర నరికేయంగానే జోహి దాన్ని వెంటనే హీల్ చేస్తుంది. అది చూసి కాంగ్ తైషిక్ జోహిని చంపుదామని చెప్పి అటాక్ చేయడానికి వెళ్తే వెనకాత నుంచి ఫాస్ట్ గా మిస్టర్ సాంగ్ వచ్చి జోహిని అటాక్ చేయనివ్వకుండా ఆపేస్తాడు. ఆ అటాక్ స్పీడ్ ని చూసి తైషిక్ ముసలోడివే గాని మహాన్ భావుడే అనేసి అంటాడు. నేను కొంతమంది ఎస్రాంగ్ హంటర్స్ కూడా నేర్పించాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను అని చెప్పి మిస్టర్ సాంగ్ అన్న తర్వాత అదంతా వేరే విషయం, కానీ నాలాంటి అసాసిన్ ఎప్పుడు ఎదుర్కోలేదు కదా అని చెప్పి మిస్టర్ కాంగ్ తైషిక్ స్పీడ్ గా కదులుతూ 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 మొత్తం అసలు మిస్టర్ సాంగ్ ని ఏడాపెడా నరికేస్తా ఉంటాడు, కోసేస్తా ఉంటాడు. మిస్టర్ సాంగ్ అలా కింద పడిపోయిన తర్వాత ఇక్కడ జోహి తన హీల్ చేయలేకపోతా ఉంటది. తన చేతిలో కత్తి లేకపోవడంతో మిస్టర్ సాంగ్ ఇలా కిందకి పడిపోయి ఉంటే దగ్గరికి తైషిక్ వస్తాడు సాంగ్ ని చంపేద్దాం అని చెప్పి. వెంటనే మిస్టర్ సాంగ్ అక్కడ ఒక ఫైర్ రిలీజ్ చేసి తన్ని లేపేసా అనుకుంటాడు గానీ అది ఎంత మాత్రం ఎఫెక్ట్ పడదు తైషిక్ మీద. తైషిక్ ఇంకా మిస్టర్ సాంగ్ ని చంపేద్దాం అనుకునే టైంలో అక్కడికి ఫాస్ట్ గా మన జిన్వో వచ్చి ఆ అటాక్ ని ఆపేస్తాడు. అది చూసి జోహి ఇంకా సాంగ్ ఆశ్చర్యపోతారు. కాంగ్ తైషిక్ కొంచెం వెనక్కి వెళ్లి ఎవరు నువ్వు అనేసి అంటే నా పేరు సాంగ్ జిన్వో, నేను ఒక ఈ ర్యాంక్ హంటర్ ని అంటాడు. ఈ ర్యాంక్ కామెడీ చేయకు, ఈ ర్యాంక్ వాళ్ళకి ఇంత క్యాపబిలిటీ ఉండదు. ఒకవేళ గుడ్డు మెల్ల ఫస్ట్ నేను ట్రై చేసిన అటాక్ ని నువ్వు ఆపగలిగినా రెండోసారి ఇది ఇంత ఫాస్ట్ గా చేసా, దీన్ని కూడా ఆపావంటే నాకు తెలిసి నువ్వు ఒక ఫాల్స్ ర్యాంకర్వి లేదా నీలో సెకండ్ అవేకనింగ్ అయినా జరిగి ఉండాలి అనేసి అంటే జోహి ఇంకా మిస్టర్ సాంగ్ షాక్ అయిపోతారు. మిస్టర్ సాంగ్ ఇలా అంటాడు, అయితే ఈ డబుల్ డంజన్ నుంచి వచ్చిన తర్వాతే నీకు సెకండ్ అవేకనింగ్ అయిందా అంటే అప్పుడే మిస్టర్ కాంగ్ కి ఇది గుర్తొస్తుంది. జిన్వుని తన డబుల్ డంజన్ లో నుంచి ఫైట్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసారు కదా, అది గుర్తు తెచ్చుకుంటారు. సెకండ్ అవేకనింగ్ అన్నారు కానీ ఆ తర్వాత కూడా తన పవర్ లెవెల్ అలానే ఉంది కదా, ఏం తేడా జరిగింది అని చెప్పి కాంగ్ తైషిక్ ఆలోచిస్తా ఉంటాడు. నీకు సెకండ్ అవేకనింగ్ అయినా సరే ఎక్స్పీరియన్స్ లో నువ్వు నాకు ఈక్వల్ గా రాలేవు అంటూ కాంగ్ తైషిక్ ఫైట్ చేయడానికి ప్రిపేర్ అయితే జిన్వో ఇలా అడుగుతాడు, నువ్వు వాళ్ళని ఎందుకు చంపావనేసి అంటే నువ్వు ఆ ప్రిజనర్స్ గురించి అడుగుతున్నావా అని చెప్పి కాంగ్ తైషిక్ అంటాడు. బొక్కాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత, మిస్టర్ కిమ్ ఇంకా మిస్టర్ కాంగ్ గురించి అడిగా అని చెప్పి జిన్వో అంటే నాకు ఒక పెద్ద మనిషి ఇలా డబ్బులు ఇచ్చారు, ఆయన కూతుర్ని వీళ్ళు ముగ్గురు చంపేయడంతో నేను వీళ్ళని చంపేశా, ఇది ఒక సోషల్ సర్వీస్ లాంటిది అనుకో అంటూ సీన్ ఇక్కడ కట్ చేసి ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా అక్కడ ఓపెన్ అయింది అనమాట. ఆయన డబ్బులు ఇలా ఆఫర్ చేసిన తర్వాత మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నేను ఒక బి ర్యాంక్ హంటర్ ని, వేరే గిల్డ్స్ లో జాయిన్ అయితే నాకు పిచ్చగా డబ్బులు వస్తాయి, కానీ నేను వాటిలో జాయిన్ అవను ఎందుకంటే మనుషుల్ని చంపితే నాకు చాలా ఆనందంగా ఉంటది అని చెప్పి తన సైకో స్మైల్ లాంటిది చేస్తాడు. మళ్ళీ సీన్ ఇక్కడ అర్థమైంది కదా, సీన్ ఇక్కడ డంజన్ లో ఓపెన్ అయింది, మళ్ళీ సేమ్ అదే సైకో స్మైల్ లాంటిది వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. జిన్వో అలా అటాక్ చేయగానే వాటిని తప్పించుకుంటూ మిస్టర్ కాంగ్ తైషిక్ నువ్వు ఎంత రీఅవేకనింగ్ చేసినా నువ్వు కొత్తగా రీఅవేకనింగ్ చేసావు కాబట్టి నీకు అంత పవర్ ఉండకపోవచ్చు, నువ్వు నాతో మ్యాచ్ అవ్వలేవు అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసుకుంటా ఉంటే ఒక లైన్ లాంటివి వెళ్తా ఉంటాయి జువ్వల్లాగా. అది చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతా ఉంటారు. మిస్టర్ కాంగ్ చాలా స్లోగా ఉన్నా అంటే చూద్దాం రారా బచ్చా అని చెప్పి జిన్ను స్పీడ్ గా అటాక్ చేస్తా ఉంటాడు. అది చూస్తూ వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతానే ఉంటారు. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటా ఉంటే కాంగ్ తైషిక్ ఇలా అనుకుంటాడు, నువ్వు నన్ను స్పీడ్ లో మ్యాచ్ చేసావు, నన్ను ఆపడానికి బాగా ట్రై చేస్తున్నావు, కానీ ఎక్స్పీరియన్స్ లో నువ్వు నన్ను మ్యాచ్ చేయలేవు అని చెప్పి కింద భూమి మీద కొడితే ఆ మట్టి కంట్లోకి వెళ్ళేది కదా జిన్వుకి, కొంచెం ఇలా స్లో అవుతాడు. వెంటనే కాంగ్ తైషిక్ తన కత్తితో సక 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 మన నరికేస్తాడు. జిన్వు ఒక డ్యామేజ్ తీసుకుని అలా నించుంటా ఉంటే అప్పుడే తనకు నోటిఫికేషన్ వస్తుంది, ఎదురుగా ఒక ఎనిమి ఉన్నాడు వాడిని చంపు అని చెప్పి. ఇప్పటి వరకు నేను నార్మల్ గానే చంపుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నన్ను సిస్టమ్ కూడా నిన్ను చంపమని ఫోర్స్ చేస్తుంది కాబట్టి వేరే దారి లేదు అంటూ తను అవేకనింగ్ చేసినట్టు తన పవర్ ని కొంచెం అన్లీష్ చేస్తాడు. ఇప్పుడే డ్రాగన్ బాల్ జీలో బ్రోలీని అటాక్ చేసినప్పుడు గోకు ఎగురుతాడు కదా వామప్ లాగా, అలా ఎగురుతాడు. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే గోకు పెద్ద ఆటగాడేమో అనిపించింది. యు నో వాట్ ఐ మీన్ రైట్. జిన్వు స్పీడ్ గా అటాక్ చేసి కాంగ్ తైషిక్ యొక్క బుగ్గని కోస్తే ఆ బుగ్గ దగ్గర మొత్తం ఇట్లా ఈ డాగర్ లో పాయిజన్ ఉంటది కదా, అది చుట్టూ వ్యాపిస్తుంది. ఏంటి నీ డాగర్ కి పాయిజన్ పెట్టుకుని నన్ను అటాక్ చేసావా అంటూ తన స్పీడ్ ని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు నీ పవర్ ని అవేకనింగ్ చేసావు కదా, నీకు నేను ఒకటి చూపిస్తా అని చెప్పి మిస్టర్ కాంగ్ తైషిక్ తన స్టెల్త్ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు. ఆ స్టెల్త్ మోడ్ లో ఆయన కనబడ్డు వానిష్ అయిపోతాడు. కాంగ్ తైషిక్ ఇలా చెప్తాడు, ఈ వానిషింగ్ మోడ్ అసాసిన్స్ కి ఒక క్రూషియల్ పార్ట్, ఇది చాలా తక్కువ మందికి వచ్చు, చాలా వరకు ఎవరికి తెలీదు నేను ఈ స్టెల్త్ మోడ్ ని యాక్టివేట్ చేయగలనని.
ఈ స్టెల్త్ మోడ్ లో నేను ఎవరికి కనబడను, నా సౌండ్ వినపడదు, నేను అసలు ఎక్కడున్నానో కూడా డిటెక్ట్ చేయలేరు, నేను ఇది యూజ్ చేయగలను అని ఎవరికి తెలీదు, ఎందుకంటే నేను ఇది యూజ్ చేయటం ఎవరైనా చూసారంటే వాళ్ళని చంపేస్తాను నిర్దాక్షిణ్యంగా, ఇప్పుడు నీకు కూడా అదే జరగబోతుంది, నువ్వు చూసావు కాబట్టి నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి అంటాడు. తైషిక్ ఫాస్ట్ గా అటాక్ చేయగానే జిన్వు కాలుకి కొంచెం దెబ్బ గట్టిగా తగిలి కింద పడిపోతే జోహి ఇలాంటిది, తైషిక్ నేను చంపేస్తా అని చెప్పేసి అంటా ఉంటే నువ్వు మాట్లాడటం అయిపోయిందా అంటూ జిన్వు తన కాల్ని ఫుల్ రికవరీతో రికవర్ చేస్తాడు. అది చూసి తైషిక్ ఆశ్చర్యపోతాడు. నాకు తెలిసినంత వరకు 99% హంటర్స్ ఎవరు తను తాను హీల్ చేసుకోలేరు, వాళ్ళని ఎవరైనా హీల్ చేయాలి, కానీ ఇది ఎలా యూజ్ చేయగలిగాడు తిను, ఇంకా తన దగ్గర ఎలాంటి పవర్స్ ఉన్నాయో ప్రిడిక్ట్ చేయలేకపోతున్నా, ఈ పర్సన్ చాలా డేంజరస్ అని చెప్పి కాంగ్ తైషిక్ అనుకుంటాడు. ఇక్కడ మన జిన్వు ఇప్పుడు నేను చంపడానికి రీజన్స్ కూడా అవసరం లేదు, నీలాంటి వేస్ట్ గాలను చంపడానికి నాకు రీజన్ కావాలా అంటూ ఒక డెడ్లీ లుక్ తో తైషిక్ ని చూస్తాడు. తైషిక్ ఇదంతా విన్న తర్వాత నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళని కూడా చంపావు కదా, నువ్వు నేను అసాసిన్సే కదా అనేసి అంటే వెనకాతల వీళ్ళు ఆశ్చర్యపోతారు. మిస్టర్ సాంగ్ ఇలా అనుకుంటాడు. ఆ డంజన్ కి వెళ్ళొచ్చిన తర్వాత జిన్వు యొక్క ఎపీరియన్సే కాదు, తను చాలా డిసిషన్స్ చేంజ్ చేసుకున్నాడు, తను చాలా మారిపోయాడు అంటూ మిస్టర్ సాంగ్ అనుకుంటాడు. తైషిక్ ఇలా అంటాడు, హంటర్స్ రెండోసారి అవేక్నింగ్ చేసిన తర్వాత వాళ్ళ ఎబిలిటీస్ చాలా వరకు చేంజ్ అయిపోతాయి. అప్పుడు ఈ హంటర్స్ లో ఫైట్ చేసుకున్నప్పుడు ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళే గెలవగలరు. టాప్ లో ఉన్న హంటర్స్ కి రూల్స్ ఇలాంటివి ఏమీ ఉండవు, వాళ్ళకి అవన్నీ ఒక ట్రాష్ తో సమానం అన్న తర్వాత తను వ్యానిష్ అయిపోయి జిన్వుని అటాక్ చేస్తే అసలు కిరాక్ ఉంటది. ఇక్కడ జిన్వు ఉన్న ప్లేస్ లో కదలకుండా ఈ అటాక్స్ అన్ని ఆపుతా ఉంటే తైషిక్ అసలు ఆశ్చర్యపోతాడు. నేను వీడిని చంపాలి అనుకుంటున్న ఒక్క ఇంటెన్షన్, నా బ్లడ్ టెస్ట్ వల్ల నేను ఎక్కడున్నానో కనిపెట్టగలుగుతున్నాడా అని తైషిక్ అనుకుంటాడు. అప్పుడే మన జిన్వుకి ఒక పాపప్ నోటిఫికేషన్ వస్తుంది, మర్డరస్ ఇంటెంట్ లెవెల్ 1, అంటే తన కంటి చూపుతో చంపేస్తా అని ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పా కదా, ఆ ఎబిలిటీని యూజ్ చేయగానే ఇక్కడ తైషిక్ కి ప్యాంట్ లో పడిపోయింది. తైషిక్ అలా ఆశ్చర్యంలో ఉంటుండగానే జిన్వు అలా వెళ్లి తన కత్తిని పొట్టలో కేక్ కోసినట్టు ఇలా పొడుస్తాడు. తైషిక్ కింద పడిపోయి నేను వాళ్ళని ఎందుకు చంపాను అని అడిగావు కదా, హంటర్స్ లో ఎవరైతే మొరాలిటీస్ వీటన్నిటికీ స్టిక్ అయ్యి ఉంటారో వాళ్ళని హంటర్స్ గా ఉంచడం వేస్ట్, అందుకే నేను వాళ్ళని చంపేసా. ప్రెసెంట్ నువ్వు నేను ఒక కిల్లింగ్ మిషన్స్ లాంటి వాళ్ళం, నీలో మొరాలిటీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి నువ్వు నన్ను చంపగలిగావు, నేను ఓడిపోయా కాబట్టి నేను చచ్చిపోయా, అసలు నువ్వు ఎవరు, నీలో అసాసిన్ స్కిల్స్ ఉన్నాయి, డీబఫింగ్ స్కిల్స్ ఉన్నాయి, హీలింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు అనేసి అంటే జిన్వు ఏమో నాకు తెలీదు, నేను కూడా వాటి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటాడు. తైషిక్ ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు నన్ను చంపావు కాబట్టి నీ లెవెల్ బి ర్యాంక్ కంటే ఎక్కువ అని చెప్పి బయటికి వెళ్ళాక అందరికీ తెలిసిపోతుంది, దానికేం చేస్తావు, ఇప్పుడేం చేస్తాడు మీ హీరో అని చెప్పేసి అడుగుతాడు. బయటికి వెళ్ళాక నేను ఒకటే చెప్తా, నేను ప్రతి బ్యాటిల్లోని ఫైట్ చేసినప్పుడల్లా నా పవర్ పెరుగుతా ఉంటది అని చెప్తే కాంగ్ తైషిక్ ఇలా అంటాడు, నీ ప్రతి బ్యాటిల్లో నీ పవర్ అలా పెరుగుతా ఉంటే నువ్వు చాలా డార్కెస్ట్ ప్లేసెస్ కి వెళ్తావు, నీ పవర్ పెరుగుతా ఉంటే నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటా ఉంటావు, అలానే నీ పవర్ ని పెంచేది కూడా నేను యూజ్ చేసుకుంటా ఉంటది, దానివల్ల నీకు ఎప్పటికైనా డేంజర్ అని చెప్పి కాంగ్ తైషిక్ అలా కన్ను మూస్తాడు. జిన్వుకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, నీకు క్వెస్ట్ రివార్డ్ గా ఎబిలిటీ పాయింట్స్ 5 వచ్చాయి. ఇంకో నోటిఫికేషన్ లో రూన్ స్టోన్ స్టెల్త్ అని వస్తుంది, దాని గురించి ఇక్కడ ఏం చెప్పలేదు కాబట్టి నేను చెప్పను, అది వాడి యానిమేలో ఎప్పుడు చెప్తే నేను అప్పుడే చెప్తా, సో అప్పుడు చెప్పాలంటే మీకు తెలియాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. జిన్వు మనసులో ఇలా అనుకుంటాడు, తైషిక్ చెప్పింది నిజమే, నేను కొద్ది రోజుల్లోనే నమ్మలేనంత స్ట్రాంగ్ గా అయిపోయాను, నేను ఎలా అయితే స్ట్రాంగ్ అవుతున్నానో అలానే నాలో ఉన్న జాలి, దయ, కరుణ ఇలాంటి ఫీలింగ్స్ అన్ని పోతున్నాయి. అలా ఆలోచనలో పడితే జోహి ఇంకా మిస్టర్ సాంగ్ జిన్వుకి థ్యాంక్స్ చెప్తారు. జిన్వు వీళ్ళిద్దరిని బయటికి వెళ్ళిపోమని చెప్పి తను ఆ డంజన్ బీచ్ ని చంపడానికి వెళ్తాడు. సరే మేము బయట వెయిట్ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోతే లోపలికి వెళ్లి జిన్వు ఆ డంజన్ బీచ్ ని నాశనం చేస్తాడు. ఈ డంజన్ దగ్గరికి వు జిన్చుల్ వస్తాడు, అంటే హంటర్ అసోసియేషన్ ఇన్స్పెక్టర్. తను వస్తూ ఇలా అనుకుంటాడు, తైషిక్ నాకు తెలియకుండా చాలా మందిని ఇలా చంపుతున్నాడా, వాడు ఇట్లాంటి పనులు చేస్తాడని తెలుసు గాని మరీ ఇంత ఓవర్ గా చేస్తాడో అనుకోలేదు, వాడి సుపీరియర్ గా నేను కొంచెం కేర్లెస్ గానే ఉన్నాను అని చెప్పి వు జిన్చుల్ డంజన్ దగ్గరికి వస్తాడు. వీళ్ళ ముగ్గురిని చూసి అందులోని జిన్వుని చూసి ఆశ్చర్యపోతాడు. తైషిక్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్తూ మీలో ఎవరు తైషిక్ ని చంపారు అనేసి అడిగితే జిన్వు తనలో తాను ఆలోచిస్తా ఉంటాడు, ఇంకా నా సీక్రెట్ ని ఎంతో కాలం దాచలేను, నేను ఇంకా చెప్పేయాల్సిందే అని చెప్పి అనుకునే టైంలో యోజిన్ హోన్ తలుచుకొని ఇప్పుడు నేను ఇక్కడ దొరికిపోయాను కాబట్టి తనతో ఏ మిషన్స్ కి వెళ్ళలేను అని చెప్పి అలా ఆలోచనలో ఉంటాడు. అప్పుడే మిస్టర్ సాంగ్ నేనే చంపా అనేసి అంటారు, మీ ర్యాంక్
ర్యాంక్ ఏంటి అని అడిగితే నాది సి ర్యాంక్, నా ఫ్రెండ్ హీలర్ బి ర్యాంక్, తన హెల్ప్ తో నేను తైషిక్ ని చంపా అంటే ఓహో సరే అని చెప్పి ఈ రిపోర్ట్స్ అన్ని రాసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తా ఉంటే జిన్వు వూ జించుల్ని చూస్తూ నేను తైషిక్ ని చంపా కదా అని చెప్పి ఓవర్ ఎక్సైట్ అయిపోకూడదు, ఎదురుగా ఉన్న ఆయన ఏ ర్యాంక్ కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా ఏ ర్యాంక్ అయినా అయి ఉండొచ్చు, ఆయన పవర్ నాకు అబ్జర్వ్ చేయగలుగుతున్నా అంటూ సైలెంట్ గా ఉంటాడు. మిస్టర్ సాంగ్ జిన్వుకి సారీ చెప్తాడు, నా పేరు ఆయనకి చెప్పినందుకు సారీ అంటూ. నువ్వు నీ పేరు చెప్పకుండా ఆలోచిస్తున్నావు అంటే నీకేవో రీజన్స్ ఉండుంటాయి, అందుకే నువ్వు చెప్పలేదు అంటూ మిస్టర్ సాంగ్ జిన్వుకి థ్యాంక్స్ చెప్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 గంటల తర్వాత కాంగ్ తైషికి ఎవరైతే ఇలా చంపమని మిషన్ ఇచ్చారో ఆయన్ని పోలీసులు పట్టేసుకుంటారు. ఆ రోజు నైట్ జిన్వు ఇంకా జోహి బయటికి వెళ్తే జోహి జిన్వు తనకి ఫస్ట్ టైం ఇచ్చిన స్టోన్ ని చూపించి నీకు ఇది గుర్తుందా జిన్వు సాన్ అంటది. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 10 వాట్ ఈస్ దిస్ ఏ పిక్నిక్. జిన్వు జోహి అలా మాట్లాడుకుంటా ఉంటారు బయట. వాళ్ళు మాట్లాడుకునే క్రమంలో ఆ డబుల్ డంజన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మారిపోయినాయి, నీ అపీరెన్స్ చేంజ్ అయింది, నువ్వు స్ట్రాంగ్ అయ్యావు, కానీ నేను మాత్రం ఇలానే ఉండిపోయా వాటి గురించి భయపడుతూ అన్న తర్వాత జిన్వు ఇలా అంటాడు, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరిని ఒక్కోలా చేంజ్ చేస్తుంది, దానికి మనం ఏం చేయలేమన్న తర్వాత జూహి తన దగ్గర ఉన్న జిన్వు స్టోన్ ఉంటది కదా అది తనకిచ్చేసి నేను రిటైర్ అయిపోతున్నా, మా ఊరికి వెళ్ళిపోతున్నా, నువ్వు ఎప్పుడైనా అటు వస్తే గనక అక్కడికి రా, నేను నీకు ఊరంతా చూపిస్తా అంటారు. సరే అక్కడికి వస్తే మళ్ళీ మనం బయటికి వెళ్దాంలే అని చెప్పి జిన్వు అంటారు. ఇక్కడ జూహి వెళ్ళిపోయిన తర్వాత జిన్వు అక్కడి నుంచి అలా ఆలోచిస్తా ఉంటాడు, అంటే కొంచెం ముందుకనమాట. వూ జించుల్ వచ్చాడు కదా ఆ టైంలో ఇన్సిడెంట్ ఆలోచిస్తా ఉంటాడు. వూ జించుల్ ఇలా అంటాడు, నీలాంటి ఒక ఈ ర్యాంక్ హంటర్ కాంగ్ తైషిక్ ని చంపాడు అంటే అది జరగని విషయమే అనుకోవాలి. నువ్వు ఆ డబల్ డంజన్ లో బ్రతికిన తర్వాత నీ హంటింగ్ స్కిల్స్ సేమ్ గానే ఉన్నాయి. ఒక విషయం చెప్తున్నా గుర్తు పెట్టుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే మీరు సి ర్యాంక్ డంజన్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ హువాంగ్ దాంగ్ సుక్ ని చంపావు. అప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య హువాంగ్ దాంగ్ సో ఒక ఎస్ ర్యాంక్ హంటర్, వాళ్ళ అన్నయ్య చనిపోయి మీరు బ్రతికుండడం తట్టుకోలేక మిమ్మల్ని చంపాలి అన్న వేట మీద ఉన్నాడు, సో జాగ్రత్తగా ఉండు అనేసి అంటే ఎస్ ర్యాంక్ హంటర్ నా కోసం హంట్ చేస్తున్నారా అని చెప్పి జిన్ను ఆశ్చర్యంలో పడతాడు. మీరు ఆ డంజన్ లో ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు ఎలా చనిపోయారు అన్నది అనవసరం, ఆ ఎస్ ర్యాంక్ హంటర్ దృష్టిలో మాత్రం వాళ్ళు చనిపోయి మీరు బ్రతుకున్నారు, అందుకే మిమ్మల్ని ఎగ్జామిన్ చేయడానికి వాళ్ళు ఎలాంటి పనైనా చేస్తారు, సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే నీ ఫ్యామిలీని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వూ జించుల్ జిన్వుకి వార్న్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రెజెంట్ లో జిన్వు ఆ స్టోన్ ని గట్టిగా పట్టుకుంటూ నేను సర్వైవ్ అవ్వాలంటే నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు. జిన్వు జిన్హో వీళ్ళు రైట్స్ కి వెళ్దామని ప్రిపేర్ అవుతారు కదా, అక్కడ 8 మెంబర్స్ రెడీ చేసి ఒక డంజన్ లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు. అక్కడ జిన్వు ఒక అమ్మాయిని చూసి నువ్వు చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చావా అనేసి అంటే ఆ అమ్మాయి వస్తూ అక్కడ నుంచి నేను ఒక ఈ ర్యాంక్ హంటర్ ని నన్ను తక్కువ చేసి మాట్లాడుకో అని చెప్పేసి అంటారు. సరే ఏదైతే ఏంటి అని చెప్పి డంజన్ లోకి వెళ్లే ముందు యోజిన్హో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు, మేము మీ అందరినీ హైర్ చేసుకున్నాం, కానీ మిషన్ లోపలికి మేమిద్దరమే వెళ్తాం, మీకు పర్ హెడ్ కి పర్ డంజన్ కి 3 మిలియన్ ఇస్తా, మీకు ఆల్రెడీ స్క్రిప్ట్ లో చెప్పినట్టు కాంట్రాక్ట్ లో గుర్తుంది కదా, ఎవరైనా సరే ఈ డంజన్ లోకి మేమిద్దరమే వెళ్ళామని చెప్తే మేము మీకు పే చేసిన ఫీజు కి 10 రెట్లు మీరు మాకు పే చేయాలి అని చెప్పి జిన్వు అంటాడు. ఇంకా వీళ్ళ డంజన్ లోకి వెళ్లే ముందు జిన్వు కాంగ్ తైషిక్ ని డిఫీట్ చేసినందుకు గాను తనకు ఒక స్టెల్త్ స్టోన్ వస్తుంది కదా, దాన్ని క్రష్ చేస్తే ఆ ఎబిలిటీ నీకు వస్తుంది అని చెప్పి నోటిఫికేషన్ లో వస్తే దాన్ని ఇలా క్రష్ చేస్తాడు, ఆ స్టెల్త్ ఎబిలిటీ జిన్వుకి వస్తుంది. ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రిపేర్ అయితే జిన్హో తన సూట్ మొత్తం వేసుకొని ఉంటే జిన్వు అంత ఆర్మర్ అవసరం లేదు, మూసుకొని మామూలు బట్టలు వేసుకొని రా అంటే యోజిన్హో తన హెల్మెట్ ఒకటే పెట్టుకొని వీళ్ళు లోపలికి వెళ్తారు. ఇక్కడ బయట ఉన్న ఈ 6 అలా ఉంటారు. కట్ చేస్తే స్కూల్లో జీనా సోంగి ఈ రోజు కూడా స్కూల్ కి రాలేదు అని చెప్పి ఆలోచిస్తా ఉంటది. ఈ సోంగి అక్కడ ఉన్న 6లో ఒక అమ్మాయి. ఇక్కడ బయట ఉన్న 6 మాట్లాడుకుంటా ఉంటారు. ఎంత టైం అయింది వాళ్ళ లోపలికి వెళ్ళి అంటే గంట సేపు అయింది, నార్మల్ గా 8 మంది స్ట్రైక్ టీం వెళ్ళినా 2 గంటలు పడుతుంది, వీళ్ళు రావడానికి టైం పట్టిద్దిలే అనుకుంటారు. వెంటనే ఇక్కడ జిన్వు వాళ్ళు స్పీడ్ గా బయటికి వచ్చేస్తారు. అక్కడ ఉన్న 6లో ఒకడు వీళ్ళు పారిపోయి బయటకు వచ్చారు అని అంటే కాదు అని చెప్పి ఇంకొకటి చెప్తారు. జిన్వు బయటకు వచ్చిన తర్వాత ఆ డంజన్ క్లోజ్ అయిపోతే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సాంగ్ గీ కూడా ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి అంటే జీనా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉంది కదా అమ్మాయి, అదే. వీళ్ళు 2వ డంజన్ కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు. వీళ్ళందరికీ చెప్తాడు, ఈ రోజు మనం 3 డంజన్లకు వెళ్తున్నాం, మీకు 9 మిలియన్ వస్తాయి పదండి అని. వీళ్ళు నెక్స్ట్ డంజన్ దగ్గరికి కూడా వెళ్తారు. అక్కడ కొన్ని గాబ్లిన్స్ అటాక్ చేస్తాయి, వాటిని చంపేస్తారు. అక్కడ వీళ్ళు ప్రతి డంజన్ కి వెళ్తారు, వాటన్నిటిలో చంపేస్తారు. నెక్స్ట్ డే కూడా వర్క్ వెళ్తే జీనా ఈ రోజు వర్క్ ఉందంటే ఆ వర్క్ ఉంది అంటారు. ఆ నెక్స్ట్ డే కూడా వీళ్ళు కొన్ని డంజన్స్ కి వెళ్తారు. అక్కడ జిన్వు ఒక లెవెల్ అప్ అవుతానే ఉంటాయి. ఇక్కడ వీళ్ళంతా షాక్ అయిపోతానే ఉంటారు. వీళ్ళు డంజన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాము లాంటిది అటాక్ చేస్తే జిన్హో తనని కాపాడుతాడు. వీళ్ళు వెళ్ళిన ఇంకో డంజన్ లో అక్కడ కొన్ని వుల్ఫ్స్ లాంటివి అటాక్ చేస్తే జిన్హో ఇక్కడ కనబడ్డి ఎవరికి తన స్టెల్త్ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు. సడన్ గా అక్కడ అపియర్ అయ్యి వాటిని చంపేస్తే యోజిన్హో అది చూసి ఇలాంటి స్కిల్ ఒకటి ఇప్పటి వరకు చూపించకుండా దాచిపెట్టాడా అని చెప్పి ఆశ్చర్యపోతాడు.
జిన్వు తన నోటిఫికేషన్లు చూసుకుంటూ నా డాషింగ్ స్పీడ్ లెవెల్ 2 కి వెళ్ళింది, నా ఎబిలిటీస్ పెరిగాయి, ఇంకా స్టెల్త్ మోడ్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తూ వీటిని చంపగలుగుతున్నా, నా లెవెల్ అప్స్ అన్ని బానే పెరిగాయి, ఇంకా ఇంటెలిజెన్స్ ఒక్కటే బాగా పెంచితే నన్ను ఎవరూ ఆపలేరు, ప్రెజెంట్ నాలో మానా లేదు కాబట్టి అవి యూజ్ చేసే ఛాన్స్ లేదు అని చెప్పి అక్కడ కూర్చొని ఒకటి తాగుతా ఉంటాడు. మానా లాంటిది ఏదో. అప్పుడే ఇలా ఆలోచిస్తా ఉంటాడు, నేను ఆ డీమన్ క్యాసిల్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని. అప్పుడే వూ జిన్చుల్ గుర్తొస్తాడు. ప్రెజెంట్ నా లెవెల్ బి నుంచి ఏ మధ్యలో ఉండొచ్చు, సో అక్కడికి వెళ్తే నేను దాన్ని చంపలేను అని అలా ఆలోచనలో ఉంటే ఇప్పుడే ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, ప్లేయర్ తన రిక్వైర్మెంట్స్ కి రీచ్ అయ్యాడు అని చెప్పి. ప్లేయర్ తన రిక్వైర్మెంట్స్ కి రీచ్ అయ్యా ఏంటి దీని అర్థం అనే లోపు ఇంకో నోటిఫికేషన్ వచ్చి ఏ జాబ్ చేంజ్ క్వెస్ట్ అని చెప్పి ఇంకొక క్వెస్ట్ లాంటిది వస్తుంది. కట్ చేస్తే వైట్ టైగర్ గిల్డ్ లో ఒక మేనేజర్ కిచ్చో ఏదో పిచ్చో ఆడి పేరు, ఆ మేనేజర్ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి సి ర్యాంక్ డంజన్స్ అన్ని చాలా మంది కొనేస్తున్నారు చూడండి అని చెప్పి రిపోర్ట్స్ ఇస్తే, ఆ రిపోర్ట్స్ చూస్తూ 150 మిలియన్ పెట్టి ఈ సి ర్యాంక్ డంజన్స్ ని తీసుకున్నారా, ఎవర్రా వాళ్ళు అని చెప్పి చూస్తే ఈ సి ర్యాంక్ డంజన్ స్ట్రైక్ టీమ్ పేరు యొక్క లీడర్ యొక్క పేరు యో జిన్హో అని తెలుస్తుంది. ఈ పేరు ఎక్కడ వినలేదే అని చెప్పి కిచ్చో ఆలోచిస్తా ఉంటాడు. ఆ మేనేజర్ పక్కన ఉన్న పర్సన్ తను యోజిన్ కన్స్ట్రక్షన్స్ యొక్క చిన్న కొడుకు అని చెప్పిన తర్వాత సో మిగతా వాళ్ళని కూడా చదవటం స్టార్ట్ చేస్తాడు, అంటే ఈ డంజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని. అందులో సాంగ్ జిన్వు ఒక ఈ ర్యాంకరా అని చెప్పి ఆలోచిస్తూ ఈ డబుల్ డంజన్ ఇన్సిడెంట్ లో కూడా సేమ్ ఇదే పేరు విన్నా ఇక్కడ నాకేమైనా దొరకొచ్చేమో అని చెప్పి ఆలోచనలో పడతాడు. కట్ చేస్తే ఇక్కడ డంజన్ దగ్గర మన వాళ్ళు ఇంకో డంజన్ క్లోజ్ చేసి బయటికి వస్తే సాంగ్ గి జిన్వుని అలా చూస్తా ఉంటాడు. జిన్ను ఏంటి నచ్చానా అని అలా అడగలేండి, ఏంటి అని అడిగితే ఏం లేదు అంటది. కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ కిచ్చో చినో వీళ్ళిద్దరూ అలా నడుచుకుంటా వస్తుంటే ఈ కిచ్చి యొక్క వెనకతల అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆయనకి చెప్తాడు ఈ సాంగ్ జిన్ను సెకండ్ అవేకనింగ్ చేశాడు, ఈ విషయంలో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నా అని చెప్పి. కిచ్చో అంటే అలా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే కిచ్చో ఎలా చెప్తాడు, ఈ సాంగ్ జిన్వు వెళ్ళిన 3 డంజన్స్ తను సర్వైవ్ అయ్యాడు. ఫస్ట్ డబుల్ డంజన్ అందరూ చనిపోతే 6 సర్వైవ్ అయ్యారు, అందులో సాంగ్ జిన్వు. నెక్స్ట్ హాంగ్ డాంగ్ షోక్ ఇందులో కూడా జిన్వు సర్వైవ్ అయ్యాడు. ఇంకా ఫైనల్ గా కాంగ్ తైషిక్ యొక్క బి ర్యాంక్ డంజన్ లో కూడా జిన్వు సర్వైవ్ అయ్యాడు. ఈ మాత్రం ప్రూఫ్ చాలదా తను అవేకనింగ్ చేశాడని అంటూ వీళ్ళు అలా వెళ్తా ఉంటే తన అసిస్టెంట్ ఇప్పుడు మనం ఎక్కడికి అంటే ఎందుకు అలా అడుగుతున్నాం, మనం ఎక్కడికి వెళ్తాం నీకు ఇప్పుడు అర్థమై ఉంటది కదా అని చెప్పి ఆ డంజన్ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట అందరూ ఇలా రిలాక్స్ అవుతా ఉంటే ఇక్కడ ఏమైనా పిక్నిక్ జరుగుతుందా అని చెప్పి ఆశ్చర్యపోతారు. అప్పుడే ఈ సాంగ్ అక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఉండకూడదు అనేసి అంటే హంటర్స్ ని చూద్దామని ఎక్సైట్మెంట్ తో ఇక్కడికి వచ్చామని చెప్పి కుచ్చి అంటాడు. నేను ఇక్కడ ఒక హంటర్ నే, మీరు ఇక్కడ ఉండకూడదు అనేసి అన్న తర్వాత నువ్వు స్ట్రైక్ టీమా అని చెప్పి కుచ్చి అడిగితే అవును అంటారు. మిస్టర్ కుచ్చి ఇలా అనుకుంటాడు, నాకు తెలిసి ఈ మిషన్ మొత్తం సాంగ్ జిన్వునే చేస్తున్నాడు అంటే తను చాలా గ్రేటర్ లెవెల్ అయి ఉంటాడు, మాకు ఒక అద్భుతం దొరకబోతుంది అని చెప్పి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జిన్వు వాళ్ళు బయటకు వచ్చేస్తారు. జిన్వు బయటకు వచ్చిన తర్వాత యో జిన్హోతో ఎలా చెప్తాడు, నాకు రేపు సెలవు కావాలి అంటే పర్వాలేదు నేను మేనేజ్ చేస్తా వీళ్ళందరినీ అని చెప్పి వాళ్ళందరికీ రేపు ఎల్లుండు సెలవు అనే టైప్ లో చెప్తాడు. కట్ చేస్తే ఒక ఐలాండ్ లో కొన్ని యాంట్స్ లాంటివి ఒక పర్సన్ అటాక్ చేస్తా ఉంటే ఒక అమ్మాయి అక్కడ చనిపోతా ఉంటది. ఇదంతా హంటర్ గిల్డ్ మాస్టర్ అయిన చోయ్ జోంగ్ ఇన్ యొక్క కళ. అప్పుడే తను ఒక పేపర్ ని గమనిస్తాడు. ఆ పేపర్ లో రీకాన్షియన్స్ మిషన్ ఆఫ్ కానన్ ఐలాండ్ అని ఉంటది. ఫస్ట్ ఇది పెద్దగా ఉంది కదా, మీరే చదువుకోండి. కట్ చేస్తే మన జిన్వు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే వెనకాతల కుర్చీ వాళ్ళు కుర్చీన మడత పెట్టి కుర్చీ, ఒరే ఇడి పేరు కుర్చీ కాదట్రా, హాన్ సాంగ్ మిన్ మేనేజర్ ఆఫ్ వైట్ టైగర్స్ గిల్డ్ మేనేజర్ అని బానే గమనించాలండి. వీళ్ళు కాఫీ షాప్ లోకి వెళ్లి మాట్లాడుకున్న తర్వాత వైట్ టైగర్ గిల్డ్ మేనేజర్ ఆన్ జిన్వుకి యోజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎంత ఇస్తున్నారో దానికి డబుల్ ఇస్తాం, మీరు మా వైట్ టైగర్ గిల్డ్ లో జాయిన్ అయిపోండి అనేసి అంటే జిన్వు ఇలా అడుగుతాడు, మీ వైట్ టైగర్ గిల్డ్ యొక్క ప్రాపర్టీ అంతా ఎంత వాల్యూ చేస్తుంది అంటే 50 బిలియన్ వాల్యూ చేస్తుంది అని చెప్పి ఆన్ చెప్తాడు. జిన్వు అయితే మీరు అదంతా నాకు ఇచ్చేస్తారా అనేసి అంటే ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అన్న తర్వాత జిన్వు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, యోజిన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ప్రెసెంట్ ఈ మిషన్స్ కి నాకు 30 బిలియన్ ఆఫర్ చేశారు మార్కెట్ వాల్యూ ప్రకారం, వాళ్ళు నాకు ఇచ్చేదానికంటే మీరు డబుల్ ఇస్తా అన్నారు కాబట్టి మీరు అంతే ఇవ్వాలి అంటూ వీళ్ళు నాకు ఇచ్చిన కాంట్రాక్ట్ చూపిస్తా అని చెప్పి వాళ్ళ కాంట్రాక్ట్ చూపిస్తారు. ఆ కాంట్రాక్ట్ లో దీనికి 30 బిలియన్ ఇవ్వటం ఉంటది. అయితే మరి మీరు 60 బిలియన్ ఇస్తారా అనేసి అంటే అది నేను ఒక్కడనే డిసైడ్ చేయలేను, మా సుపీరియర్స్ తో మాట్లాడాలి అని చెప్పి అన్న తర్వాత సరే ఇక్కడ మీతో మాట్లాడిపోయినాయి అని చెప్పి అక్కడ నుంచి నడుచుకుంటూ ఇలా జిన్వు వెళ్తూ ఆన్ యొక్క భుజం మీద చేయి వేసి నేను రీఅవేకనింగ్ చేసా, నా పవర్ ఇంత లెవెల్లోకి పెరిగింది అని చెప్పి మీకెవరు చెప్పారు, మీరు సైలెంట్ గా గమనిస్తున్నారా అనేసి అంటే లేదు అని చెప్పేసి అంటారు. అప్పుడే జిన్వు తన స్టెల్త్ మోడ్ ని యూజ్ చేసి
ఆన్ యొక్క బుగ్గ మీద ఇలా కట్ చేస్తాడు. ఆన్ కి అసలు ఉచ్చబడిపోయింది. అసలు ఇది ఒక స్టెల్త్ మోడ్ చాలా ప్రొఫెషనల్స్ యూజ్ చేయగలరు అని చెప్పి ఆశ్చర్యపోతూ తనలో తాను ఇలా అనుకుంటాడు, నేను ముందుగానే ఈ యోజిన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసిన డీల్స్ ఇవన్నీ పరిశోధించాల్సింది, అవన్నీ తెలియకుండా ఆఫర్ చేయడానికి వచ్చాను. యోజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి సాంగ్ జిన్వు యొక్క వాల్యూ తెలిసే అంత పెట్టారు తినకి అని అంటూ ఇలా వెనక్కి తిరుగుదామని చూస్తే జిన్వు వెనక్కి తిరగొద్దు అనేసి అంటాడు. జిన్వు గురించి ఎలా తెలిసిందో ఇప్పుడు చెప్తాడు. నార్మల్ గా ఈ డంజన్స్ అన్ని చాలా స్లోగా అయ్యేవి, కానీ సడన్ గా ఇన్ని డంజన్స్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి, ఎవరు తీసుకుంటున్నారా అని చెప్పి వాటి గురించి రీసెర్చ్ చేస్తే అది యోజిన్ వాళ్ళు తీసుకుంటున్నారా అర్థమైంది. అందులోనే మీ పేరు చూసా. మీ పేరు చూసిన తర్వాత మీరు ఏ డంజన్స్ లో సర్వైవ్ అయ్యారో అవన్నీ తలుచుకొని నేను ఈ డిసిషన్ కి వచ్చా అన్న తర్వాత జిన్వు నా గురించి ఇంకెవరికి తెలుసు అనేసి అంటే ఆన్ నా సబార్డినేట్ కూడా తెలుసు అని చెప్తాడు. జిన్వు ఇలా అంటాడు, నేను ప్రెసెంట్ నా ప్రొఫైల్ ని లోగా ఉంచుకుందాం అనుకుంటున్నా, ఎవరికైనా నా గురించి తెలిసింది అంటే నేను మీ ఇద్దరిని సస్పెక్ట్ చేస్తా, జాగ్రత్త అన్న తర్వాత నాకు అర్థమైంది, నేను ఇది మా గిల్డ్ లో ఎవరికి చెప్పను, ఇంకా మా సబార్డినేట్ కూడా మీరు రీఅవేకనింగ్ ఇలాంటివి ఏం చేయలేదు అని చెప్పి తను నోరు మూసుకోమని చెప్తా అని ఆన్ అంటాడు. జిన్వు తన స్టెల్త్ మోడ్ నుంచి నార్మల్ గా వచ్చి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఇంకొన్ని రోజులు ఇంకొన్ని డంజన్స్ మేము ఇలానే తీసుకుని వాటిని కంప్లీట్ చేస్తామన్న తర్వాత ఆన్ ఇది కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ మాలాంటి డెవలపింగ్ హంటర్స్ కి కొంచెం ఇబ్బందే, వేరే వాళ్ళు మిషన్లకు వెళ్లాలంటే ఎట్లా మేము సంపాదించుకునేది అన్న తర్వాత జిన్వు ఇలా ఆఫర్ చేస్తాడు, నేను మీకు 3 డంజన్స్ ఇస్తా సి ర్యాంక్ వి, ఇప్పుడు మీరు కూడా మీ హంటర్స్ ని పంపించి వాటి మిషన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారంటే మీకు కూడా ఒక మంచి సి ర్యాంక్ హంటర్స్ ఉంటారు కదా, అప్పుడు మీకు మంచి ఫ్యూచర్ ఉండొచ్చు అన్న తర్వాత ఆన్ ఇలా అడుగుతాడు, ఒక్కొక్క డంజన్ ఎంత అని అడిగితే జిన్వు ఒక్కొక్క డంజన్ 300 మిలియన్ అని చెప్తాడు. ఆన్ షాక్ లో ఉండి ఈ డంజన్స్ ఒక్కొక్కటి 200 మిలియన్ వాల్యూ చేస్తాయి, అట్లీస్ట్ మీ ప్రైస్ 200 మిలియన్ కైనా చెయ్యొచ్చు కదా, ఆలోచించండి అంటే జిన్వు సరే అయితే 200 మిలియన్ కే ఇస్తా, ఇది ఒక డీల్ అనేసి అంటాడు. ఇప్పుడు 3 డంజన్స్ 600 మిలియన్ కి అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత మీరు ఇది కూడా తీసుకోండి అని చెప్పి కళ్ళు మూసుకోమని చెప్తాడు. కళ్ళు మూసుకొని తన చెయ్యి ఇలా పెడితే ఆ చేతిలోకి ఒక డ్రింక్ లాంటిది వస్తుంది, అది తాగితే తన దెబ్బ ఉంటది కదా క్యూర్ అయిపోయింది. మీరు మీ స్టెల్త్ మోడ్ ని మీ హీలింగ్ పవర్ ని ఇవన్నీ నాకు చూపించారు, నన్ను మీరు నిజంగా నమ్ముతున్నారా అనేసి అంటే నువ్వు నోరు ఎంతకాలం మూసుకొని ఉంటే అంతవరకు నేను నమ్ముతా అని చెప్పేసి అక్కడి నుంచి జిన్వు వెళ్ళిపోతే ఆన్ యొక్క సబార్డినేట్ వస్తాడు. ఒరే ఇందాక నుంచి ఇడు కచ్చో అంటే ఏదో అనుకున్నారా, కచ్చో అంటే మేనేజర్ అంట, కచ్చో అంటే ఇడి పేరు అనుకున్నా, ఇడి పేరు ఆన్. మిస్టర్ ఆన్ ఇలా అనుకుంటాడు, నేను అనుకున్న దానికంటే చాలా గ్రేటర్ పర్సన్ ఈ సాంగ్ జిన్వు అనేసి అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ యోజిన్ హో జిన్వు కి కాల్ చేసి, అన్నయ్య మీరు ఆ డంజన్స్ 600 మిలియన్ కి ఎలా అమ్మగలిగారు, మనం క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం కదా, అంత క్రేజీ ప్రైస్ కి వాళ్ళు ఎలా కొనుక్కున్నారు అని చెప్పేసి అంటే అదొక సీక్రెట్ అని చెప్పి జిన్వు అంటాడు. చేస్తే ఇక్కడ వైట్ టైగర్ గిల్డ్ లో ఈ ఆన్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర సి ర్యాంక్ డంజన్స్ ఏమీ లేవు అనుకుంటారు, ఉన్నవన్నీ యోజిన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే కొనుక్కున్నారు అనుకుంటారు. కానీ ఇప్పుడు చూస్తే యోజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వీళ్ళ దాంట్లో 3 కొనుక్కున్నారు, మిగతా సి ర్యాంక్ డంజన్స్ అన్ని వీళ్ళ అలానే ఉన్నాయి అని చెప్పి వీళ్ళకి తెలుస్తుంది. మిగతా సి ర్యాంక్ డంజన్స్ అన్ని 70 మిలియన్ కుంటే మనం అవి మాత్రం 200 మిలియన్ కి అమ్మామని చెప్పి వీళ్ళు షాక్ అయిన తర్వాత మిస్టర్ ఆన్ జిన్వుని తలుచుకొని నువ్వు భలే కంత్రివి బేటా అనుకుంటాడు. అప్పుడే ఆన్ కి ఒక మెసేజ్ వస్తుంది సాంగ్ జిన్వు నుంచి, మీరు నన్ను స్పై చేసినందుకు గాను నేను మీ అందరి దగ్గర నేను మీ దగ్గర 600 మిలియన్ దొబ్బాను, చెల్లుకి చెల్లు అంటాడు. నేను తన్ని స్పై చేసినందుకు గాను తను నా దగ్గర చార్జ్ చేశాడు, పర్వాలేదులే అట్లీస్ట్ నాకు సాంగ్ జిన్వు యొక్క కాంటాక్ట్ దొరికింది అని చెప్పి ఆన్ సాటిస్ఫై అవుతాడు. జిన్వు కార్ లో అలా వెళ్తూ జాబ్ చేంజ్ క్వెస్ట్ నాకు తెలిసి ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చేమో అని చెప్పేసి అంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ అయిపోతుంది. అసలు 3 చెప్దాం అనుకున్నా, ఇప్పటికీ లెంత్ ఎక్కువైంది, సో 2 చెప్పా, నెక్స్ట్ 2 కలిపి చెప్తా. మీకు ఇష్టమైన యానిమేస్ అన్ని కామెంట్ చేయమని చెప్పాను కదా, చాలా వరకు డీమన్ స్లేయర్, అటాక్ ఆన్ టైటన్ ఇవే కనిపిస్తున్నాయి. ఇంకా మీకు నచ్చినవన్నీ కామెంట్ చేసి పడేయండి. ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీరు ఎన్ని కామెంట్ చేస్తే దాన్ని బట్టి తెలుస్తుంది అంతమంది ఇక్కడ వరకు చూసారని. బాయ్.